అండి అందరికీ. నేను మీ గోదావరి అమ్మాయి. ఇదైతే సాటర్డే వ్లాగ్. యాక్చువల్‌గా రోజు ప్లాన్స్ ఏం లేవు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అప్పటికప్పుడు ఒక రీల్ చూసైతే కోరుకొండ నరసింహస్వామి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ కొండ కనిపించింది కదా! అదే టెంపుల్ అనమాట. కింద కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అది 3 తర్వాత దర్శనం ఉంటుంది. అండ్ పైన దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ 9:30-12 వరకే ఉంటుంది దర్శనం. మేము అప్పటికే ఇంకా లేట్ వచ్చామనమాట. ఇంకా ఫాస్ట్‌గా మెట్లెక్కకపోతే దర్శనం అయితే అవ్వదు. ఇంకా ఫాస్ట్‌గా ఎక్కేసామనమాట. ఎలా అయితే లాస్ట్‌కైతే దర్శనమైంది. కరెక్ట్‌గా గుడి తలుపులు మూసే ముందు ఎళ్ళాం. బట్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇది నేను థర్డ్ టైమ్ టెంపుల్‌కి రావడం. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా గుర్తులేదు. బట్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఈవినింగ్ వచ్చాం. టైమింగ్స్ సరిగ్గా తెలీక. ఇంకా అప్పుడు కూడా అవ్వలేదు. బట్ ఈసారి అయితే చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని ఇంకా టెంపుల్ అంతా ఫుల్‌గా తిరిగేసి అంతా చూసేసామనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ ఇంకా అన్నీ చూసాము. ఆ తర్వాత ఇంకా పైనుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. ఫ్లవర్స్ అండ్ ఊరంతా కనిపిస్తుంది అక్కడి నుంచి. భలే అనిపించింది. ఆ తర్వాత ఇంకా స్టెప్స్ అయితే దిగడం స్టార్ట్ చేసాం స్లోగా. అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి దిగిపోయిన తర్వాత పక్కనే ట్రస్ట్‌లో భోజనాలు పెడుతున్నారని చెప్పారు. ఇంకా అక్కడికెళ్ళి భోజనం తినేసాం. చాలా అంటే చాలా బాగుందండి ప్రసాదం. అండ్ నెక్స్ట్ ఇంకా రాజమండ్రి ఇంటికొచ్చేసాం. దారిలో నిమ్మ సోడా తాగామనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు గోదావరి అమ్మాయి.